హాయ్ హలో అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్. వీడియో చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది వరలక్ష్మి వ్రతం చేసుకోబోతున్నా అని చెప్పి. అవును, లాస్ట్ వీక్ నేను సిద్దిపేటలో మా అత్తయ్యతో చేసుకున్న, ఈ వీక్ ఇక్కడ చేసుకుంటున్నా అనమాట హైదరాబాద్లో. ఫస్ట్ నేను ముందు రోజు నైట్ నా దగ్గర ఉన్న అవైలబుల్ ఐటమ్స్ తోటి అమ్మవారి ఫేస్ అయితే డెకరేషన్ స్టార్ట్ చేసేసిన. ఇది ఒక్కటే నేను ముందు రోజు చేసిన పని, అంటే మిగిలినవన్నీ నెక్స్ట్ డే మార్నింగే చేసేసిన అనమాట. లేచిన వెంటనే వీడియో స్టార్ట్ చేయడం కుదరలేదు. నేను ఇక్కడ ప్రసాదాలకు నైవేద్యాల కోసం వంటలన్నీ రెడీ చేసేస్తున్నా. అండ్ అవి కుక్ అయ్యే గ్యాప్లోనే వెళ్ళి డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేసిన. కొంచెం ఎకో ఫ్రెండ్లీ ట్రై చేద్దాము అని అనిపించింది. అంటే ప్రతిసారి ప్లాస్టిక్ పువ్వులు ఇవన్నీ ఎందుకు అని చెప్పి, ఇక్కడ ఎట్లాగూ విస్తరాకులు దొరకవు కాబట్టి నేను మా మమ్మీతో సిద్దిపేట నుంచి తెప్పించుకున్నాను అనమాట. అండ్ కొంచెం ఆ ప్లాస్టిక్ పువ్వులు కాకుండా అండ్ ఆర్టిఫిషియల్ క్లాత్ పైన ముగ్గులు ప్రింట్లు కాకుండా కొంచెం అథెంటిక్ ఫీల్ కోసం చాప తెప్పించి చాపకి విస్తరాకులు అట్లా గుచ్చి మధ్యలో ఫ్లవర్ పెట్టిన. నిజంగా చాలా అంటే చాలా న్యాచురల్గా మంచిగా కనిపించింది. ఎంత ప్లెజెంట్ ఉందో బయట మాత్రం. అండ్ ఇంకోవైపు పులిహోర కూడా కలిపేస్తున్నా. అసలు గ్యాప్ లేకుండా ఒక్కదాని తర్వాత ఒకటి ఏదో ఒక పని చేస్తూనే ఉండే. గడపలు కూడా కడిగేసి ముగ్గులు పెట్టేసిన. అట్లనే బయట ముగ్గులకు కూడా ఫ్లవర్స్ అన్నీ తెంపి రెడీగా పెట్టుకున్నా. కొంచెం స్పెషల్ డే కాబట్టి బయట పువ్వులతో ముగ్గులు వేస్తే మంచిగా కనిపిస్తుంది కదా అని అది కూడా వేసేసిన. అండ్ పూర్ణాలకి ఇక్కడ పప్పు బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. అవి కూడా టకా వేసేసి మళ్ళీ డెకరేషన్ దగ్గరకు వచ్చేసిన అనమాట. అటు ఇటు అరిటాకులు పెట్టేసి పైన ఆ పాతకాలం వింటేజ్ లుక్ కోసం వడ్లతో చేసిన తోరణం పెట్టిన. అది బరువు ఉంది అని చెప్పి ఆగట్లేదని కుట్టిన అనమాట దారంతో. అండ్ నెక్స్ట్ అమ్మవారికి శారీ డ్రేపింగ్, అది కూడా ఫాస్ట్గా చేసేసిన. ఇవన్నీ ముందు రోజు నైట్ చేసుకొని ఉంటే నాకు మార్నింగ్ ఈజీ అయిపోయేది. కానీ అవన్నీ నెక్స్ట్ డేనే చేసేసరికి కొంచెం టైం పట్టినా కూడా హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకున్నా. అసలు నేను ఈసారి టైం కన్స్ట్రెంట్ ఏది పెట్టుకోలేదు. ప్రతిసారి ఏంటో 11 లోపు అయిపోవాలి 10 లోపు అయిపోవాలని ఒక ఆగంలాగా చేసేదాన్ని. ఈసారి అసలు నాకు టైం అనేది పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఏంటో కొంచెం నిమ్మలంగా చేసుకున్నా మంచిగా. ఇంకా శారీ డ్రేపింగ్ అయిపోయిన తర్వాత జ్యువెలరీ కూడా యాడ్ చేసేద్దామని చెప్పి వడ్డానము ఒక 2 ట్రై చేసి ఇది సెట్ అయిపోయింది కదా, శారీ కూడా హోల్డ్ చేసి ఉంటుంది గట్టిగా అని చెప్పి ఈ ప్లెయిన్ వడ్డానం ఒకటి పెట్టి కింద స్టూల్ అట్లా ఏది కనిపించకుండా కొంచెం శారీని అట్లా స్ప్రెడ్ చేసి ఫ్రిల్స్ మంచిగా స్ప్రెడ్ చేసి పెట్టిన. ఇంకో ఫేస్ పెట్టక ముందే మెడలో చైన్స్ నెక్లెస్లు వేయడం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అవి ఫేస్ పెట్టక ముందే అవి 2 వేసేసిన నా దగ్గర ఉన్నవి. ఇంకా అవి మంచిగా కొంచెం పొజిషన్కి సెట్ చేసి వెనకాల ఊడిపోకుండా పిన్నులు అట్లా కొంచెం సెక్యూర్ చేసి పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ ఫేస్ పెట్టేయడమే. ఫేస్ ఫిక్స్ చేయడానికి కూడా దారం అవన్నీ కట్టి రెడీగా పెట్టుకున్నా. అండ్ మీరు వీడియోలో ఎక్కడో ఒక దగ్గర అబ్జర్వ్ చేయండి, అమ్మవారికి పెట్టిన ఇయర్ రింగ్స్, ఫేస్కి పెట్టిన ఇయర్ రింగ్స్ నా ఒరిజినల్ ఇయర్ రింగ్స్. ఫేస్ ఇట్లా ఫిక్స్ చేయడానికి మనం దారం కడతాం కదా, దారం కట్టడానికి 2 హోల్స్ ఇస్తాడు కదా, ఆ హోల్స్లో నేను ఇయర్ రింగ్ పెట్టి వెనకాల స్క్రూ తిప్పి సెక్యూర్ చేసిన. నిజంగా అంటే అది ఫేస్ ఫిక్స్ చేయడానికంటే ఎక్కువ ఇయర్ రింగ్స్ పెట్టడానికి ఆ హోల్స్ వచ్చినట్టు అనిపించింది. నిజంగా ఎంత బాగా సెట్ అయినాయో మీరు, అంటే నేను దాన్ని మర్చిపోయా క్లోజప్ షాట్ తీయడము. మీరు ఒకసారి చూడండి, జూమ్ చేసుకోండి, నిజంగా చాలా బాగుంది. ఇంకా అమ్మవారిని మొత్తం రెడీ చేసిన తర్వాత నా దగ్గర మా ఇంట్లో ఉన్న వెండి లక్ష్మీదేవి విగ్రహం కూడా తీసుకొచ్చి పసుపుతో కూడా అమ్మవారిని చేసేసుకొని, మా అత్తయ్యతో నేను చేసుకున్నప్పుడు మీరు చూసే ఉంటారు కదా పక్కన పసుపుతో ఏనుగుల్ని కూడా చేయడము. నేను కూడా ఈసారి పసుపుతో చిన్నగా ఏనుగుల్ని కూడా చేసి అటు ఇటు పెట్టేసి చరణ్తో 9 ముడులు వేసిన కంకణం కూడా కట్టించేసుకొని పూజనైతే స్టార్ట్ చేసేసిన. నేను ఏం చేసినా ఎట్లా చేసినా ఎవరెవరికి వాయనం ఇచ్చినా అదంతా ముందు వస్తుంది, చూసేయండి. रथमध्यामश्वपूर्वां गजनाथ प्रबोधिनीं साम्राज्यप्रदायिनीं देवीं गजलक्ष्मीं नमाम्यहम्। नमः।
चन्द्रवदनायै नमः ॐ चन्द्रायै नमः ॐ चन्द्रसहोदर्यै नमः नमोस्तुते गजलक्ष्मीं नमोस्तुते गजलक्ष्मीं नमोस्तुते रथमध्यामश्वपूर्वां गजनाथ प्रबोधिनीं साम्राज्यप्रदायिनीं देवीं गजलक्ष्मीं नमाम्यहम् गजलक्ष्मीं नमोस्तुते गजलक्ष्मीं नमोस्तुते गजलक्ष्मीं नमोस्तुते गजलक्ष्मीं नमोस्तुते रथमध्यामश्वपूर्वां गजनाथ प्रबोधिनीं साम्राज्यप्रदायिनीं देवीं गजलक्ष्मीं नमाम्यहम् गजलक्ष्मीं नमोस्तुते गजलक्ष्मीं नमोस्तुते गजलक्ष्मीं नमोस्तुते गजलक्ष्मीं नमोस्तुते చూసిరు కదా, నా పూజ అయితే సింపుల్గా ప్రశాంతంగా అయిపోయింది. ఇప్పుడు హారతి కూడా ఇచ్చేయడమే. धनमग्निर्धनं वायुः धनं भूतानि पञ्च च प्रभूतैश्वर्यसम्धात्रीं धनलक्ष्मीं नमाम्यहम् धनलक्ष्मीं नमोस्तुते धनलक्ष्मीं नमोस्तुते धनलक्ष्मीं नमोस्तुते धनलक्ष्मीं नमोस्तुते धनमग्निर्धनं वायुः धनं भूतानि पञ्च च प्रभूतैश्वर्यसम्धात्रीं धनलक्ष्मीं नमाम्यहम् धनलक्ष्मीं नमोस्तुते धनलक्ष्मीं नमोस्तुते धनलक्ष्मीं नमोस्तुते धनलक्ष्मीं नमोस्तुते धनमग्निर्धनं वायुः धनं भूतानि पञ्च च प्रभूतैश्वर्यसम्धात्रीं धनलक्ष्मीं नमाम्यहम् धनलक्ष्मीं नमोस्तुते धनलक्ष्मीं नमोस्तुते धनलक्ष्मीं नमोस्तुते धनलक्ष्मीं नमोस्तुते धनमग्निर्धनं वायुः धनं भूतानि पञ्च च प्रभूतैश्वर्यसम्धात्रीं धनलक्ष्मीं नमाम्यहम् धनलक्ष्मीं नमोस्तुते धनलक्ष्मीं नमोस्तुते धनलक्ष्मीं नमोस्तुते धनलक्ष्मीं नमोस्तुते पृथ्वीगर्भसमुत्पन्न नानाव्रीहिस्वरूपिणीं पशुसम्पत्स्वरूपाञ्च धान्यलक्ष्मीं नमाम्यहम् धान्यलक्ष्मीं नमोस्तुते धान्यलक्ष्मीं नमोस्तुते धान्यलक्ष्मीं नमोस्तुते धान्यलक्ष्मीं नमोस्तुते पृथ्वीगर्भसमुत्पन्न नानाव्रीहिस्वरूपिणीं पशुसम्पत्स्वरूपाञ्च धान्यलक्ष्मीं नमाम्यहम् धान्यलक्ष्मीं नमोस्तुते धान्यलक्ष्मीं नमोस्तुते धान्यलक्ष्मीं नमोस्तुते धान्यलक्ष्मीं नमोस्तुते पृथ्वीगर्भसमुत्पन्न नानाव्रीहिस्वरूपिणीं पशुसम्पत्स्वरूपाञ्च धान्यलक्ष्मीं नमाम्यहम् धान्यलक्ष्मीं नमोस्तुते धान्यलक्ष्मीं नमोस्तुते धान्यलक्ष्मीं नमोस्तुते धान्यलक्ष्मीं नमोस्तुते पृथ्वीगर्भसमुत्पन्न नानाव्रीहिस्वरूपिणीं
पशुसम्पत्स्वरूपाञ्च धान्यलक्ष्मीं नमाम्यहम् धान्यलक्ष्मीं नमोऽस्तुते धान्यलक्ष्मीं नमोऽस्तुते धान्यलक्ष्मीं नमोऽस्तुते धान्यलक्ष्मीं नमोऽस्तुते न मात्सर्यं न च क्रोधः न भीतिर्न कोऽपि संशयः यद्भक्तानां विनीतानां धैर्यलक्ष्मीं नमाम्यहम् धैर्यलक्ष्मीं नमोऽस्तुते धैर्यलक्ष्मीं नमोऽस्तुते धैर्यलक्ष्मीं नमोऽस्तुते धैर्यलक्ष्मीं नमोऽस्तुते न मात्सर्यं न च क्रोधः न भीतिर्न कोऽपि संशयः यद्भक्तानां विनीतानां धैर्यलक्ष्मीं नमाम्यहम् धैर्यलक्ष्मीं नमोऽस्तुते धैर्यलक्ष्मीं नमोऽस्तुते धैर्यलक्ष्मीं नमोऽस्तुते धैर्यलक्ष्मीं नमोऽस्तुते न मात्सर्यं न च क्रोधः न भीतिर्न कोऽपि संशयः यद्भक्तानां विनीतानां धैर्यलक्ष्मीं नमाम्यहम् धैर्यलक्ष्मीं नमोऽस्तुते धैर्यलक्ष्मीं नमोऽस्तुते धैर्यलक्ष्मीं नमोऽस्तुते धैर्यलक्ष्मीं नमोऽस्तुते न मात्सर्यं न च क्रोधः न भीतिर्न कोऽपि संशयः यद्भक्तानां विनीतानां धैर्यलक्ष्मीं नमाम्यहम् धैर्यलक्ष्मीं नमोऽस्तुते धैर्यलक्ष्मीं नमोऽस्तुते धैर्यलक्ष्मीं नमोऽस्तुते धैर्यलक्ष्मीं नमोऽस्तुते पुत्रपौत्रस्वरूपेण पशुभृत्यात्मना स्वयं संतानदायिनीं देवीं संतानलक्ष्मीं नमाम्यहम् ఇస్తినమ్మ వాయనం అనాలి నువ్వు. ఇస్తినమ్మ వాయనం. ఈ ఇంటికి వచ్చింది ఎవరు? ఈ ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. ఓకే, అష్టలక్ష్మి నచ్చింది. ఫస్ట్ యాజ్ యూజువల్ ఫస్ట్ వాయనం చరణ్కి ఇచ్చేసిన తర్వాత ఆన్యకి అండ్ మా అవిజ్ఞకి ఇచ్చేసి అందరికి ఇవ్వడం స్టార్ట్ చేసేసినాం. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరు? అష్టలక్ష్మి. लक्ष्मीं नमाम्यहम् संतानलक्ष्मी नमोऽस्तुते संतानलक्ष्मी नमोऽस्तुते संतानलक्ष्मी नमोऽस्तुते संतानलक्ष्मी नमोऽस्तुते पुत्रपौत्रस्वरूपेण पशुभृत्यात्मना स्वयं संतानदायिनीं देवीं संतानलक्ष्मीं नमाम्यहम् संतानलक्ष्मी नमोऽस्तुते संतानलक्ष्मी नमोऽस्तुते संतानलक्ष्मी नमोऽस्तुते संतानलक्ष्मी नमोऽस्तुते पुत्रपौत्रस्वरूपेण पशुभृत्यात्मना स्वयं संतानदायिनीं देवीं संतानलक्ष्मीं नमाम्यहम् संतानलक्ष्मी नमोऽस्तुते संतानलक्ष्मी नमोऽस्तुते संतानलक्ष्मी नमोऽस्तुते संतानलक्ष्मी नमोऽस्तुते पुत्रपौत्रस्वरूपेण पशुभृत्यात्मना स्वयं संतानदायिनीं देवीं संतानलक्ष्मीं नमाम्यहम् संतानलक्ष्मी नमोऽस्तुते संतानलक्ष्मी नमोऽस्तुते संतानलक्ष्मी नमोऽस्तुते संतानलक्ष्मी नमोऽस्तुते विविध विद्यान् संधात्री बुद्धिसिद्धिप्रदायिनी
अमृतत्वप्रदात्रीं च विद्यालक्ष्मीं नमाम्यहम् विद्यालक्ष्मीं नमोऽस्तुते विद्यालक्ष्मीं नमोऽस्तुते विद्यालक्ष्मीं नमोऽस्तुते विद्यालक्ष्मीं नमोऽस्तुते विविधविद्यान् संधात्री बुद्धिसिद्धिप्रदायिनीम् अमृतत्वप्रदात्रीं च विद्यालक्ष्मीं नमाम्यहम् विद्यालक्ष्मीं नमोऽस्तुते विद्यालक्ष्मीं नमोऽस्तुते विद्यालक्ष्मीं नमोऽस्तुते विद्यालक्ष्मीं नमोऽस्तुते विविधविद्यान् संधात्रीं बुद्धिसिद्धिप्रदायिनीम् अमृतत्वप्रदात्रीं च विद्यालक्ष्मीं नमाम्यहम् विद्यालक्ष्मीं नमोऽस्तुते विद्यालक्ष्मीं नमोऽस्तुते विद्यालक्ष्मीं नमोऽस्तुते विद्यालक्ष्मीं नमोऽस्तुते विविधविद्यान् संधात्रीं बुद्धिसिद्धिप्रदायिनीम् अमृतत्वप्रदात्रीं च विद्यालक्ष्मीं नमाम्यहम् विद्यालक्ष्मीं नमोऽस्तुते विद्यालक्ष्मीं नमोऽस्तुते विद्यालक्ष्मीं नमोऽस्तुते विद्यालक्ष्मीं नमोऽस्तुते सौशील्यां सुखसम्पत्प्रदायिनीं जगन्मातरं सुलभाम् आदिलक्ष्मीं नमाम्यहम् आदिलक्ष्मीं नमोऽस्तुते आदिलक्ष्मीं नमोऽस्तुते आदिलक्ष्मीं नमोऽस्तुते आदिलक्ष्मीं नमोऽस्तुते नित्यसौभाग्यसौशील्यां सुखसम्पत्प्रदायिनीं जगन्मातरं सुलभाम् आदिलक्ष्मीं नमाम्यहम् आदिलक्ष्मीं नमोऽस्तुते आदिलक्ष्मीं नमोऽस्तुते आदिलक्ष्मीं नमोऽस्तुते आदिलक्ष्मीं नमोऽस्तुते नित्यसौभाग्यसौशील्यां सुखसम्पत्प्रदायिनीं जगन्मातरं सुलभाम् आदिलक्ष्मीं नमाम्यहम् आदिलक्ष्मीं नमोऽस्तुते आदिलक्ष्मीं नमोऽस्तुते आदिलक्ष्मीं नमोऽस्तुते आदिलक्ष्मीं नमोऽस्तुते नित्यसौभाग्यसौशील्यां सुखसम्पत्प्रदायिनीं जगन्मातरं सुलभाम् आदिलक्ष्मीं नमाम्यहम् आदिलक्ष्मीं नमोऽस्तुते आदिलक्ष्मीं नमोऽस्तुते आदिलक्ष्मीं नमोऽस्तुते आदिलक्ष्मीं नमोऽस्तुते అబ్బా వేసేవారా ఫస్ట్ టైం తీసుకున్నావా? सर्वशक्तिस्वरूपाञ्च सर्वसिद्धिप्रदायिनीं सर्वेश्वरीं श्रीदेवीं विजयलक्ष्मीं नमाम्यहम् विजयलक्ष्मीं नमोऽस्तुते विजयलक्ष्मीं नमोऽस्तुते विजयलक्ष्मीं కళ్ళలో చూడు ఎవరు వచ్చారు మా ఇంటికి. వరమహాలక్ష్మి సిల్క్స్ विजयलक्ष्मीं नमोऽस्तुते
सर्वशक्तिस्वरूपाञ्च सर्वसिद्धिप्रदायिनीं सर्वेश्वरीं श्रीदेवीं विजयलक्ष्मीं नमाम्यहम् विजयलक्ष्मीं नमोऽस्तुते विजयलक्ष्मीं नमोऽस्तुते विजयलक्ष्मीं नमोऽस्तुते विजयलक्ष्मीं नमोऽस्तुते सर्वशक्ति సో చూశారు కదా, చాలా ప్రశాంతంగా చాలా సక్సెస్ఫుల్గా నేను వ్రతం అయితే చేసేసుకున్న. వాయినాలు మ్యాక్సిమం ఇచ్చేసిన అందరికీ. ఎట్లా అనిపించింది మీకు నా వీడియో అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నాకు మ్యాక్సిమం అయినంత వరకు నేనైతే ఇష్టంగా చేసిన అనమాట. ఏమన్నా ఎక్కడన్నా తప్పులు చేసి ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా తెలుసుకుంటా. కానీ ప్లీజ్ నన్నైతే తిట్టకండి. అండ్ ఇంకా ముందు ముందు ఈ ఛానల్లో ఎట్లాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి నాకు చెప్తే నేను అవి కన్సిడర్ చేసి అట్లాంటి వీడియోస్ తీయడానికి షూర్గా ట్రై చేస్తా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. అండ్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు మర్చిపోతే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రాక మీరు వీడియో మిస్ చేస్తారు. సో మర్చిపోకండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.